భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటున్నానంటే నాలాంటి ఒక వ్యక్తి ఈరోజు రోడ్ల మీద ప్రశాంతంగా తిరగగలుగుతున్నాడు, లేదా నాకు నచ్చిన చదువుకోగలుగుతున్నాను, లేదా నాకు నచ్చిన బట్ట వేసుకుంటున్నాను, లేదా నాకు నచ్చిన చోట ఉంటున్నాను అంటే దానికి కారణం ఆ రోజు ఆ మహనీయుడు అందరితో కలిపి స్థాపించినటువంటి రాజ్యాంగం యొక్క అవశేషాలనే మనం ఈరోజు అందరం పొందుతున్నామనేది గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలోని ప్రతి పేజీ కూడా దేశంలోని ప్రతి పౌరునికి కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. కానీ ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కూడా కాలరాస్తూ ఆ మహనీయుడు రచించినటువంటి రాజ్యాంగానికే ఆపోజిట్గా రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇంకొక కొత్త పదాన్ని తీసుకొస్తున్నారు. సరే, రోజు మీది కష్టాలు పడతాం, అవమానాలు పడతాం, దేన్నైనా భరించుకుంటాం. కానీ అలాంటి గొప్ప మహనీయులు రచించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు క్షమించరు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క పౌరుడు చదువుకోవటానికి, పోరాడటానికి, వ్యవస్థీకృతం చేయడానికి, సమాన హక్కులు కల్పించాలి అనే ఒక నినాదంతోనే ఆ రోజు పోరాడారు. దాన్నే మనం భావితరాలకు కూడా ముందు అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ డెఫినెట్గా ఆయన రాజ్యాంగానికి అనుగుణంగానే ప్రతి ఒక్క పౌరుడి ప్రాథమిక హక్కుల్ని కాపాడటానికి పోరాడుతాం. ముఖ్యంగా యువతని పెడదారి పట్టిస్తున్నటువంటి గంజాయి నిర్మూలన కావాలని, అదేవిధంగా ప్రతి ఒక్క దానిలో జరుగుతున్నటువంటి కల్తీని నిర్మూలించాలని, దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అన్యాయాలను ఎదుర్కోవటానికి ప్రజలందరికీ మనోధైర్యం నింపటానికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు రెడీగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకి, నాయకులకి, కార్యకర్తలకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.